ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. మినీ షార్ట్ వచ్చేసి ఈరోజు ఏంటి అని అంటే, నేనైతే కొత్త రకం వంట చేయబోతున్నాను. అసలు ఎప్పుడు నేను ఇది ట్రై చేయలేదన్నమాట. బట్ ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో గోంగూర గుడ్లు అయితే చేద్దాం అనుకుంటున్నాను. కానీ చాలా బాగా వచ్చింది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. నాకైతే బాగా అనిపించింది. నేనైతే నిజం చెప్తున్నాను, ఫుడ్ ఫ్రమ్ ఫామ్లో ఒక ఆయన చేస్తారు కదా పెద్ద ఆయన. సో ఆయన చేసింది నేను చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది నిజంగానే. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఆయిల్ వేసుకొని పసుపు, కారం, ఉప్పు అదంతా వేసుకొని గుడ్లు అయితే వేసేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ గుడ్లు అండ్ గోంగూర ఉడకబెట్టుకొని పెట్టేసుకున్నాను. సో మొత్తం అంతా ఇలా నార్మల్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయిలో మీకు ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకోవచ్చు. సో నేను కొంచెమే వేస్తున్నాను, బట్ అదే ఎక్కువైపోయింది చెప్పాలంటే. నేను కొంచెమే వేసిన. సో ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకున్నాను. సో ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసాను. ఫస్ట్ అయితే మనం పోపు వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నేను పోపు మర్చిపోయాను అనమాట కన్ఫ్యూజన్లో. సో పోపు తర్వాత వేసుకొని దాంట్లోకి ఆనియన్స్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. సో పోపులో ఏంటి అంటే మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను అనమాట. అండ్ కరివేపాకుతో తీసేసి అండ్ తర్వాత ఆనియన్స్తో పాటు కలిపేసాను అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది మంచిగా మగ్గిన తర్వాత మనం గోంగూర అనేది వేసేసుకోవాలి. సో గోంగూర వేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టు మనం కారం వేసుకోవాలి. సో కారం కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కారం ఎక్కువే పడుతుంది అనమాట. నేను ఆల్రెడీ ఇందాక ఎగ్స్లో సాల్ట్ వేసాను కదా, అందుకే గోంగూరలో కూడా కొంచెం సాల్ట్ వేసాను. సో ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అవి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా బాయిల్ చేయాలన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. అసలు నాకు నోరు ఊరుతుంది ఇప్పుడు కూడా. నేను ఆల్రెడీ తిన్నా అయినా సరే నోరు ఊరుతుంది. మీకు కూడా ఊరుతుందా? సో ఇలా మంచిగా కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయాలని నాకు కూడా ఉంటుంది కదా. సో ఎందుకో ట్రై చేయాలనిపించింది. కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ గుడ్లు పెట్టుకున్నాం కదా, ఆ గుడ్లు అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకొని తినేస్తే అబ్బబ్బా ఎంత బాగుందో తెలుసా. కూర అయితే చాలా బాగుంది. మీకు కూడా బాగా నచ్చుతుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్, షేర్, కామెంట్ చేసేయండి. నేనైతే గుడ్లు గోంగూర చేసుకున్నాను కదా, అలాగే మీరు ఏ డిష్ ప్రిపేర్ చేసుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే గుడ్డుతో ఏం చేసుకోవాలో కూడా కామెంట్ చేయండి.